హాయ్ మనీష్, యాహ్! సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నీ గోల్ పెద్దది, బట్ ఆ గోల్‌లో ఒక చిన్న మైల్ స్టోన్ ఇప్పుడు యాహ్! సార్. అచీవ్ చేసావు. ఏఎస్ఓ యాహ్! అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. యాహ్! సార్. సో మీ పేరెంట్స్ హ్యాపీ అయ్యి ఉంటారు బాగా. వాళ్ళైతే ఫస్ట్ రిలీఫ్ అయ్యారు సార్. ముందటి వరకు ఏ జాబ్ వస్తదా? రాదా? ఇది ఉంటది కదా! రైట్. దాని నుంచి ఇప్పుడు ఆళ్ళకి ఇంకా అంటే రిలీఫ్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నా అది చిన్న భయం ఏదో ఉంటుంది పేరెంట్స్‌కి. ఏంటి సెటిల్ అవుతాడా? లేదా? ఎంత దాంట్లోకి వచ్చాడని దానికి వాళ్ళకి ఇప్పుడు ఇంకా టెన్షన్ పోయింది. వాళ్ళ పర్స్పెక్టివ్‌లో చాలా హ్యాపీ సార్. రైట్. బట్ నువ్వు గ్రూప్ 2 యాస్పిరెంట్‌వా? యూపీఎస్సీ యాస్పిరెంట్‌వా? నేను యూపీఎస్సీ యాస్పిరెంట్. ఎస్, 100% యూపీఎస్సీ యూపీఎస్సీ యాస్పిరెంట్. అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్‌కి, గ్రూప్ 2 ప్రిపరేషన్‌కి డిఫరెన్స్ ఏంటి? అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో మనకి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ. కంపేర్ టు గ్రూప్ 2 ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి. ఫస్ట్ మెయిన్‌గా సబ్జెక్ట్స్ అక్కడ మనకి ఎథిక్స్ కానీ, సొసైటీ కానీ, ఆప్షనల్ కానీ, గవర్నెన్స్ కానీ అన్నీ కూడా మనం సొసైటీ అన్నీ కూడా అనలిటికల్ వేలో చదువుతాం. బట్ ఇక్కడ గ్రూప్స్కి వచ్చినప్పటికి సబ్జెక్ట్స్ అనేవి కన్స్ట్రెయిన్ అయిపోయి లిమిటెడ్ అయిపోతాయి. మెయిన్‌గా మెయిన్స్కి వచ్చినప్పటికి 4 సబ్జెక్టులే ఉంటాయి. పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ లాస్ట్ సైన్స్ అండ్ టెక్ ఎన్వైరన్మెంట్. అది ఫస్ట్ సార్. సెకండ్ థింగ్ ఏమంచి ద వాస్ట్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్. అక్కడ మనం ఏంటంటే ప్రతిదీ కూడా కాన్సెప్చువల్ ఓరియంటేషన్లో మెయిన్స్ పర్స్పెక్టివ్ అనలిటికల్ వేలో ఎక్కువగా చదువుతాం. బట్ గ్రూప్స్కి వచ్చినప్పటికీ అనలిటికల్ పార్ట్ ఉండాలి, అది లేకుండా అవ్వదు. కానీ మెయిన్గా ఆబ్జెక్టివ్ అయినప్పటికీ ఫ్యాక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం, డేటా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకా సబ్జెక్ట్ని బాగా డీప్గా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే 75 మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్. రైట్. సో 75 మార్క్స్కి ఒక సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాడు ఏ ఏరియా నుంచి అనగడచ్చు కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువగా సబ్జెక్ట్ లోపల డెప్త్ వెళ్ళాలి. డెప్త్ వెళ్ళాలి. Yes. అయితే నీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈ Yes. గ్రూప్ 2 ప్రిపరేషన్‌కి ఏమైనా ఉపయోగపడిందా? 100% సార్. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే ఇండియాలో ఏ ఎగ్జామ్కైనా అది ఉపయోగపడుతుంది. బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్స్ కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవాలి. మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయి బాగా స్ట్రాంగ్గా పడిపోయి ఉంటాయి. పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్, ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ కూడా బాగా ఫండమెంటల్ స్ట్రాంగ్గా పడిపోవడం. నాకు గ్రూప్ 2 ప్రిపరేషన్కి వచ్చినప్పటికీ ఓన్లీ ఏపీ హిస్టరీ ఒకటే చదువుకోవాల్సి వచ్చింది. మిగతా దేనికి కూడా నేను చదువుకోవాలి, ఇది నేర్చుకోవాలని లేదు. ఓన్లీ ఫ్యాక్ట్స్ చూసుకోవడం, టెస్ట్ సిరీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడం అయింది. యూపీఎస్సీ ప్రిపరేషన్ హెస్ హెల్ప్డ్ మీ అ లాట్. ఓకే. అది ప్రిపేర్ అవ్వడమే ఇన్ఫ్యాక్ట్ నాకు ఇందులో జాబ్ వచ్చింది ఈ ఏజ్లో అని అనిపించింది. ఎందుకంటే గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ర్యాంక్స్ ఎక్కువగా 30-35+ వీళ్ళే ఉంటారు. సో ఎంత చిన్న ఏజ్లో రావడానికి కూడా రావడం అంటే గొప్ప. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. అటు 2 సార్లు యూపీఎస్సీ యూపీఎస్సీ రాస్తున్నావు కాబట్టి అది హెల్ప్ అయింది. హెల్ప్ అయింది. సిఏపీఎఫ్ ఎంట్రీ కూడా వెళ్ళావు. సిఏపీఎఫ్ ఎంట్రీ కూడా వెళ్ళాను సార్. సో ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ హెల్ప్ అయింది, బాగా హెల్ప్ అయింది సార్. ఎక్సలెంట్. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఎక్కువగా వాళ్ళు స్ట్రగుల్ అయ్యే సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, ఎకానమీ ఒకటి. యా ఆ రెండింటిని హౌ డిడ్ యూ డీల్? యా సార్. నార్మల్గా పేపర్ 1లో పాలిటీ ఏపీ హిస్టరీ ఉంటుంది. పేపర్ 2లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. పేపర్ 1 మోస్ట్లీ ఫ్యాక్చువల్ సబ్జెక్ట్, ఇంకా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ పాలిటీ కానీ హిస్టరీ కానీ చాలామంది ఆస్పిరెంట్స్ చదవడానికి ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఫైండ్ చేస్తారు, వెళ్ళిపోతుంది. బట్ పేపర్ 2కి వచ్చినప్పటికి మెయిన్గా ఇవి టెక్నికల్ సబ్జెక్ట్స్ అవ్వడం మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్, మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ద కాన్సెప్ట్స్, మెయిన్గా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి ఫ్యాక్ట్స్ డ్రివెన్ కాదు, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ డ్రివెన్. సో ప్రతి కాన్సెప్ట్ని నీట్గా అర్థం చేసుకోకపోతే బిట్ సాల్వింగ్ లోపల ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో పక్కాగా 3 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ కానీ 2 స్టేట్మెంట్ కానీ కాన్సెప్ట్తోనే లింక్ చేసి ఉంటాడు. డేటా అనేది 3rd స్టేట్మెంట్లో మనకి ఎంటర్ అవుతుంది. సో మనకి పక్కాగా కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. కాబట్టి ఎకానమీ ఎస్ఎన్టీలో నేను మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ. సో మెయిన్గా ఫస్ట్ ఎకానమీ వచ్చినప్పటికీ మనకి 75 మార్క్స్ ఉంటుంది సార్. 25 మార్క్స్ ఏపీ ఎకానమీ నుంచి వస్తుంది. ఏపీ ఎకానమీ నుంచి అయితే మనకి కాన్సెప్ట్స్ అడగరు, కంప్లీట్గా కూడా సర్వే, బడ్జెట్లో ఆ ఇయర్ రిలీజ్ అయిన సర్వే, ఆ ఇయర్ బడ్జెట్, ఇంకా ఏమైనా పాలసీస్ ఉంటాయి కదా ఏపీ గవర్నమెంట్ పాలసీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మిగతా 50 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి సార్. దీనికి మనం స్టాండర్డ్ బుక్స్ ఏదైనా సరే ప్రిపేర్ అయినా సరిపోద్ది. దీనికంటూ నేను సపరేట్గా ఒక స్టాండర్డ్ బుక్స్ ఇదన్నీ చదవలేదు. కానీ ఏదైతే మనం కోచింగ్లో తీసుకుంటామో అవే స్టాండర్డ్ బుక్స్ చదువుకున్నాను, అదే స్టాండర్డ్ మెటీరియల్ చదివాను. బట్ కాన్సెప్చువల్ క్లారిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మెయిన్గా మన జీడిపి కాన్సెప్ట్స్, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ అన్నీ కూడా కాన్సెప్చువల్ క్లారిటీ కనుక స్ట్రాంగ్గా ఫండమెంటల్స్గా ఉంటే 75కి అక్కడ ఈజీగా 50 స్కోర్ చేయొచ్చు. ఈ పాలిటీ హిస్టరీ అంతా టఫ్ కూడా కాదు.
ఇక్కడ ఎగ్జాక్ట్లీ. చాలా డేటా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇబ్బంది. మంది అవి ఈజీ అనుకుంటారు. ఆ, ఎకానమీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే ఇదే చాలా ఇదే ఈజీ. చాలా ఈజీ. సబ్జెక్ట్ చిన్నది, కాన్సెప్ట్ బాగా వస్తే అక్కడ పెట్టాల్సిన అఫర్ట్లో 50% పెడితే ఇక్కడ మార్క్స్ వచ్చేస్తాయి. లిటరలీ నా కేసులో అయితే అదే సార్. నాకు పేపర్ 1 111 వచ్చాయి. ఇట్స్ నాట్ ఎ వెరీ గుడ్ స్కోర్. బట్ పేపర్ 2 నాకు 106 107 మార్క్స్ వచ్చాయి. చాలా మంచి స్కోర్. సో ఎకానమీ ఎస్ఎన్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నా కాబట్టి దాని మీద అయింది. సో ఎకానమీ వరకు వచ్చినప్పుడు సార్ మెయిన్గా సెకండ్ టెస్ట్ సిరీస్ రాయాలి సార్. కాన్సెప్చువల్ క్లారిటీ, ఒక బుక్ చదివితే వచ్చిందో లేదో తెలియదు. క్లాసెస్ విన్నప్పుడు కూడా మనకు వచ్చిందో లేదో తెలియదు. ఎకానమీ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే టీచర్ చెప్పినప్పుడు వింటున్నప్పుడు ఏంటిది ఈజీగా ఉంది కదా, మనకు వచ్చు కదా, ఇందులో ఏముంది పెద్ద వింత అనిపిస్తుంది. ఎప్పుడైతే టీచర్ వెళ్ళిపోతారో క్లాస్ నుంచి మళ్ళీ అంతా మనం అయోమయంగా ఉంటది. అయోమయంగా ఉంటుంది. ఏంటి జీడిపి అన్నారు, జిఎన్పి అన్నారు, ఇది ఉంటుంది. కాబట్టి ఎక్కువగా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి సార్. స్టాండర్డ్ క్వశ్చన్స్, మరీ ఏవేవో తిక్క క్వశ్చన్స్ కాకుండా మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ తీసుకొని బేసిక్గా చేసుకుంటే ఎకానమీ వరకు సరిపోతుంది సార్. మెయిన్గా టెస్ట్ సిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినప్పటికీ మన 4 సబ్జెక్టుల్లో కల్లా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఎస్ఎన్టీ. ఎందుకంటే ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ రెండు కలిపేస్తారు. సో దీనివల్ల ఏమైపోయిందంటే చదవాల్సింది చాలా ఎక్కువ. స్పేస్ చదవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవాలి, క్వాంటమ్ టెక్నాలజీ చదవాలి, బయోటెక్నాలజీ చదవాలి, డిఫెన్స్ చదవాలి. ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ చదివితే ఎన్వైర్న్మెంట్ మళ్ళీ జాగ్రఫీతో లింక్డ్ ఉంటుంది. జాగ్రఫీ లేకపోతే ఎన్వైర్న్మెంట్ రాదు. ఎన్వైర్న్మెంట్లో బేసిక్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్, ఇంకేమైనా క్లైమేట్ చేంజ్, ఈ టాపిక్స్ అన్నీ చదవాలి. ఇక్కడైతే మాత్రం ఆస్పిరెంట్స్ మాత్రం ఒక స్టాండర్డ్ బుక్స్ ఏవైతే మనకి ఎన్వైర్న్మెంట్కి అయితే మనకి శంకరయ్యస్ కానీ పిఎంఎఫ్ఐఎస్ ఉంటుంది, అదొక స్టాండర్డ్ బుక్స్ని పెట్టుకొని ఇంకా ఎన్సీఆర్టీస్ క్లాస్ 12 ఎన్సీఆర్టీ ఉంటుంది. అందులో లాస్ట్ 4 లెసన్లు ఉంటాయి సార్. చాలామంది నేను ఏం చూస్తానంటే స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళిపోదాం అంటారు. అది వెళ్ళే ముందు మనకు కొంత బేసిక్స్ అనేవి సో అక్కడ లాస్ట్ 4 లెసన్స్ ఉంటాయి క్లాస్ 12లో. అందులో అన్ని కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. అవి బేసిక్ ఫౌండేషన్గా పెట్టుకుంటూ ఎన్వైర్న్మెంట్ని డీల్ చేయాలి. జాగ్రఫీ బాగా రావాలి సార్, లేకపోతే ఎన్వైర్న్మెంట్ అర్థం కాదు. ఇక్కడ మనం ఒక ఫారెస్ట్ గురించి అక్కడ నేర్చుకుంటేనే ఇక్కడ దానికి సంబంధించి బయోడైవర్సిటీ క్వశ్చన్ చేయగలం, లేకపోతే చేయడం కష్టం. ఎన్వైర్న్మెంట్ విషయంలో అది. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినప్పటికీ మెయిన్ అదే చెప్పినట్టు కాన్సెప్ట్స్. స్పేస్ టెక్నాలజీ వచ్చినప్పటికీ ఈ పోలార్ శాటిలైట్స్ అంటే ఏంటి, లాంచ్ వెహికల్స్ అంటే ఏంటి, ఈ డిఫెన్స్కి వచ్చినప్పుడు కూడా అంతే. ఇవన్నీ తెలియాలంటే బాగా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఉండాలి సార్. వీటికి కూడా టెస్ట్ సిరీస్ రాయాలి. మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ పరంగా తీసుకున్నా ఇట్ ఈస్ మూవింగ్ మోర్ టువర్డ్స్ యూపీఎస్సీ. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకుండా పాత పద్ధతుల్లో బట్టి కొట్టేస్తాం, ఫ్యాక్ట్స్ వెళ్ళిపోతామంటే అవ్వదు. నన్ను అడిగితే ఇంకా మొన్న పేపర్ ఇంకా బాగా ఈజీగా ఇచ్చారు. చాలా మంది బెనిఫిట్ అయ్యారు సీనియర్ ఆస్పిరెంట్స్. బట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లాంటి వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాడికి ఇది మైనస్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను ముందు మాక్ టెస్టులు రాసినప్పుడు స్టేట్లో టాప్ 20-30లో ఉండేవాడిని. పేపర్ 2 టఫ్గా వస్తుంటే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే పేపర్ ఈజీ అయిపోయిందో ఓకే, ఆ రోజు మనం ఏం చేయలేము. కానీ బట్ ఒకవేళ టఫ్గా ఇస్తే పొజిషన్ అంతే. మనం పేపర్ 2 స్ట్రెంత్ చేసుకో. అది సార్ పేపర్ 2 అంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంటారు. ఇప్పుడు కూడా టఫెస్ట్ పేపర్ కి ప్రిపేర్ అయ్యి ఉండాలి, మంచి పేపర్ రావాలని కోరుకో. ఇన్ఫాక్ట్ గట్టిగా ప్రిపేర్ అయ్యి టఫ్ రావాలని కోరుకుంటారు. టఫ్ వచ్చిన కట్ ఆఫ్స్ తగ్గుతాయి. బాగా కొంచెం బాగా చేసినా సరే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీదకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ మొన్న ఈజీగా వచ్చింది, మీరు క్వశ్చన్ పేపర్ టఫ్ ఇస్తే ఎలాగా అని అంటారు. కానీ సో ఎప్పుడు కూడా టఫ్ వస్తే ఉన్న సినారియోకి మనం రెడీగా ఉండాలి. ఈజీగా ఉండేదాన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతాం. దాంట్లో కూడా ఏంటంటే సార్ చాలా మంది టఫ్ క్వశ్చన్స్ రెడీ అయిపోయి ఈజీలో వదిలేస్తున్నారు. రెండిట్ల మీద ఫోకస్ చేయాలి. మొన్న గ్రూప్ 2లో ఇది అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది మా ఫ్రెండ్స్ టఫ్ క్వశ్చన్స్ రెడీ అయిపోయి ఈజీ అన్నీ సపోర్ట్ పెట్టారు. సో అట్లా రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకటి ఆ విషయం. రైట్. దెన్ వాట్ అబౌట్ ఏపీ హిస్టరీ? ఏపీ హిస్టరీకి అయితే మాత్రం ప్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం, అంటే నేను కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియంకి అయితే కంప్లీట్గా బయట రిసోర్సెస్ లేవు. ఉన్న 2-3 బుక్స్ కూడా మనకి ఎగ్జామ్కి ఏదైతే ఆబ్జెక్టివ్ గ్రూప్ 2 బేస్డ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ సరిపోలో అదైతే సరిపోదు. బట్ ఐ హ్యావ్ కంప్లీట్లీ రిలైడ్ ఆన్ జోగినాయుడు. అది కొత్త బుక్ కాదు, పాత బుక్ ఉంటుంది. ఆ జోగినాయుడు మీద కంప్లీట్గా రిలై అయ్యాను. ఎందుకంటే మనకి బయట రిసోర్సెస్ లేవు కాబట్టి ఇంగ్లీష్ మీడియంకి అయితే ప్రెసెంట్ బయట ఏ బుక్ లేదు. సో ఏపీ హిస్టరీలో కూడా చాలా ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి. యా సార్. సో ఎలా గుర్తుపెట్టుకుంటాం? నాకు ఏపీ హిస్టరీ అయితే వీక్లో 7 days ఉంటే నేను 2 days ఏపీ హిస్టరీకి ఇచ్చేసాను. నాకు 2 days రివిజన్ పట్టేది. ఎవ్రీ వీక్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ వీక్ అప్ టు ఎగ్జామ్ ఏపీ హిస్టరీ చదవని వారం లేదు నా సిలబస్ అయినప్పటి నుంచి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు డేటా ఉంటుంది, డేటాకి ఒకటే థింగ్ రివిజన్. నేను లిటరల్లీ 100 times చేశాను సార్ ఏపీ హిస్టరీకి రివిజన్. అంటే నా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా మనీష్ అంటే ఏపీ హిస్టరీ అంటారు. సాటర్డే సండే నేను అదే పనిలో ఉండేవాడిని, నాకు ఇంకేం పని లేదు. మిగతా 3 subjects వచ్చు, ఎంతో కొంత హ్యాండిల్ చేయగలం.
ఏపీ హిస్టరీ చూస్తే శాతవాహనాస్ నుంచి మన 2014 ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ వరకు మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి. చాలా చదవాలి, ఎన్ని డైనాసిటీస్, ఎన్ని రూలర్స్, ఎక్కడ కూడా లాజిక్ ఉండదు. మనకి ఇండియన్ హిస్టరీలో ఏంటంటే స్టోరీస్ ఉంటాయి. రూలర్స్ అనేవాళ్ళు లిమిటెడ్ ఉంటారు, కొంతమంది గ్లోరిఫైడ్ రూలర్స్ ఉంటారు, వాళ్ళ గురించి చదివితే సరిపోదు. బట్ ఏపీ హిస్టరీ వచ్చినప్పటికీ ఎక్కడ కూడా రిటర్న్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు. చాలామంది ఆథర్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు రాయడం, 3-4 సోర్సెస్లో ఒకే కింగ్ గురించి 3-4 వేరే చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కంప్లీట్ రివిజన్ చేయాలి సార్. రివిజన్ కూడా ఏంటంటే స్ట్రాటజిక్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు శాతవాహనాస్ ఉన్నాయంటే పక్కాగా 5 క్వశ్చన్లు వస్తాయి, ఈస్టర్న్ చాళుక్యస్ ఉన్నాయంటే పక్కాగా 5 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటి ఏరియాస్ ఏవైతే స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నాయో, మనకి 75-50+ రావాలి కాబట్టి మెయిన్గా స్ట్రాంగ్ ఏరియాస్ కవర్ చేసుకొని, ఏవేవైతే కొన్ని నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఉంటాయన్నమాట, కొన్ని చిన్న చిన్న డైనాసిటీస్ వాటిని మనం పక్కన పెట్టుకుంటే మెయిన్ ఏరియాస్ని ఎక్కువగా రివిజన్ చేయాలి సార్. రివిజన్. ఓకే. ఎందుకంటే పాలిటీ లక్ష్మీకాంత్ మించిన బుక్ సివిల్స్ నుంచి ఏది లేదు. లక్ష్మీకాంత్ని రిగరస్గా ఫాలో అయిపోయి ఆర్టికల్స్ అవి ఎలా గుర్తుంటాయి? రివిజన్ సేమ్. అంటే ఇందులో కూడా ఎట్లా అంటే పాలిటీలో కూడా ఎట్లా అంటే మనకి డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్ వరకు ఎక్కువగా మగప్ చేయాలి ఆర్టికల్స్. అక్కడి నుంచి అంతా కూడా అనలైజింగ్ పార్ట్ అంతే. సో అందుకోసం టెస్ట్లు ఎక్కువ రాయాలి సార్. ఎక్కువ టెస్ట్లు రాయాలి. చాలా మంది రాయరు, చదువుతారు, అదే పనిగా చదువుతా కూర్చుంటారు, రాయరు. టెస్ట్ రాయకపోతే మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాం, ఏ కాన్సెప్ట్ మనకు రాదో తెలియదు. సో నేనైతే ఎవరినైనా ఇప్పుడు నా గురించి నాకు ఒక సజెషన్ నన్ను ఇచ్చుకోమన్నా నేను పాస్ట్కి వెళ్ళిన ఇదే సజెషన్ ఇచ్చుకుంటాను. టెస్ట్ సిరీస్ రాయాలి. రాయకపోతే మనం ఎక్కడున్నామో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందరూ రాయరు, భయం, బికాస్ ఆఫ్ నాకు 10 మార్కులు వస్తాయేమో, డిమోటివేట్ అయిపోతామేమో అని రాయరు. బట్ రియాలిటీకి దూరంగా ఉండే ఇమాజినేషన్ ఉంటే ఏంటి ఉపయోగం? అది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ నీ టైం పెట్టేస్తున్నావు, నీ ప్రీషియస్ టైం పెట్టేస్తున్నావు, నీ మనీ పెట్టేస్తున్నావు, ఫ్యామిలీ మనీ. ఇక్కడ నువ్వు నీ అద్దంలో నీ ఫేస్ చూసుకొని అంటున్నావు. అంతే కదా సార్. నేనైతే ఎప్పుడు భూమి మీద ఉండాలని కోరుకుంటా. ఒకటి మన ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, గాల్లో అంటే నువ్వు తోపు మామ ఇది అది అంటాడు, మనం అదే ఉంటాం. బట్ టెస్ట్ రాయాను, ఆ టెస్టులు రాసుకుంటూ వాడు ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఒక రోజు వస్తుంది మనకి టెస్ట్ రాసినప్పుడు మనకి మార్కులు రావు, వాడికి మార్కులు వస్తే లోపలికి వెళ్ళిపోతాయి. అంతే, అదే సిచ్యువేషన్ కదా. టెస్ట్లు అయితే కంప్లీట్గా రాయాలి సార్. ఎవ్రీ వీక్ టెస్ట్ రాయాలి. ఎగ్జాక్ట్లీ. ఏం మాది అంత సార్, 300కి వర్స్ట్ కేసు 30 మార్కులు వచ్చాను. ఫస్ట్ రోజు నాకు 30 మార్కులు వచ్చినా పర్లేదు. నెక్స్ట్ వీక్ నేను 5 మార్కులు పెంచుకోవాలి, ఆ నెక్స్ట్ వీక్ 5 మార్కులు. నా టార్గెట్ ఎప్పుడు కూడా అదే ఉంటుంది. ఎవరికి సడన్గా 300కి 250, 230 రావు. సో స్టార్టింగ్ నుంచి ఎంత వచ్చినా పర్లేదు, అది యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి ఎవ్రీ వీక్కి నేను ఇంక్రిమెంటల్ టార్గెట్స్ పెట్టుకునేవాడిని. సో దానివల్ల నాకు మెంటల్గా కూడా ఇబ్బంది ఉండేది కాదు, ఇంకా హ్యాపీగా ఉండేది. ఎవ్రీ వీక్ 5 మార్క్స్ ఎక్కువ వచ్చేవి. ఓకే, నేను బాగా చదువుతున్నాను అని నా మీద ఒక కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ టెస్ట్ సిరీస్ వరకు అయితే అదే. సెకండ్ థింగ్, చాలామంది ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు దే ఆర్ కైండ్ ఆఫ్ టేకింగ్ ప్రిలిమ్స్ ఫర్ గ్రాంటెడ్. ఎలాగో మాకు అయిపోతుంది, మెయిన్స్ కోసమే చూసుకోవాలని అనుకుంటున్నారు. కానీ నాకు అనిపిస్తుంది లాస్ట్ టైం 1:100 తీశారు, అందుకని చాలా ఎక్కువ మంది ప్రిలిమ్స్ దాటేశారు. ఈసారి ప్రిలిమ్స్ అలా తీయకపోవచ్చు కదా, ప్లస్ పోస్టులు కూడా ఉండకపోవచ్చు కదా. సో ప్రిలిమ్స్ హర్డిల్ దాటడం కూడా కష్టం అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. అది ఎప్పుడైనా అంతే. ఎగ్జాక్ట్. అంటే సో నెగ్లెక్ట్ చేయకూడదు, అప్కమింగ్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. కరెక్టే కదా సార్. ఎగ్జామ్ ప్రాసెస్లో ఏ స్టేజ్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మెయిన్స్కి నేను అన్ని చదివేశాను, నేను ప్రిలిమ్స్ ఫెయిల్ అయిపోయాను, నాకేం ఉపయోగం? ఎగ్జాక్ట్. ప్రిలిమ్స్ అంతా చదివేసాను, మెయిన్స్ పట్టించుకోలేదు, ఏం ఉపయోగం? ప్రిలిమ్స్ ఎట్లా అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్, మీరు అన్నట్టు మొన్న అంటే 900 వచ్చినాయి, ఒకవేళ ఈసారి 500 వస్తే ఆబ్వియస్లీ రేషియో మీద తీస్తారు. మొన్న అంటే పొలిటికల్ ప్రెజర్ ఉంది, 1:100 ఇప్పుడు 1:15 తీస్తారు. 1:15 తీసి పోస్టులు 500 వస్తే మెయిన్స్ కంటే ప్రిలిమ్స్కే కట్ ఆఫ్ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తం అంతా ఇక్కడే ఫిల్టర్ అయిపోతారు. కాబట్టి ప్రిలిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు జాగ్రఫీ ఉంది సార్, అక్కడ జాగ్రఫీ నేర్చుకుంటే ఇక్కడ ఎన్వైరన్మెంట్ వస్తుంది, అక్కడ హిస్టరీ నేర్చుకుంటే ఇక్కడ ఏపీ హిస్టరీ హెల్ప్ అవుతుంది, అక్కడ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే ఇక్కడ ఎకానమీ, ఎన్వైరన్మెంట్, ఎస్ఎన్టీ, కరెంట్ అఫైర్స్ చేయగలరు. ఏది కూడా డిఫరెంట్ ఏం కాదు, రెండు ఒకటే. నన్ను అడిగితే ప్రిలిమ్స్ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టి సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్లో చూసుకోవచ్చు, బట్ కోర్ సబ్జెక్ట్స్ హిస్టరీ, జాగ్రఫీ, ఇవి ఏవైతే సొసైటీ, మ్యాథ్స్, బేసిక్ యాప్టిట్యూడ్, కొంతమందికి ఇందులో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వీళ్ళు రోజుకు ఒక 1 hour ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్ టైంకి భయం ఉండదు.
సో ప్రిలిమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏది ఈక్వల్ neglect ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళాలి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఈసారి చాలా మంది ప్రిలిమ్స్లోనే స్టంప్ అయిపోతారు. అదైతే నిజం సార్. పోస్ట్ అయితే తగ్గుతాయి, పోస్టులు కట్ ఆఫ్ మనకి రేషియో కూడా తగ్గుతుంది. తగ్గుతుంది. సో చాలా తక్కువ మంది మెయిన్స్కి వెళ్తారు. మాక్సిమం 1:50. గతసారి చాలా ఎక్కువ మంది మెయిన్స్ రాసేస్తారు. వాళ్ళందరూ ఈసారి మళ్ళీ మెయిన్స్ రాస్తారని గ్యారెంటీ గ్యారంటీ లేదు. అంతేందుకు సార్, ఇప్పుడు వచ్చిన చాలా మంది ర్యాంకర్స్లో చాలా మందికి లాస్ట్ టైం ప్రిలిమ్స్ పేపర్ టఫ్ గ్రూప్ 2 టఫ్. వాళ్ళకి 30 మార్కులు కూడా రాని వాళ్ళకి ఇప్పుడు ర్యాంకులు వచ్చాయి. ఎగ్జాక్ట్. అంటే నాకు ప్రిలిమ్స్లో అప్పుడు 71 వచ్చాయి, నాకు 71 వచ్చాయి, ఇంకొక పర్సన్కి 30 వచ్చాయి. ఇప్పుడు తను డీటీ అయ్యి ఉండొచ్చు, అవును నేను ఏఎస్ఓ కింద ఉండిపోయాను. అవును నాకు ఎట్లా ఉంటుంది, నేను ప్రిలిమ్స్కి ఎఫర్ట్ పెట్టాను, అవును నాకు మార్క్స్ వచ్చి వేస్ట్ అనిపించింది. అంతే. అలాగే ఒకవేళ నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఇలా జరుగుతుంది అని ఫీల్ అయ్యి 1:15 తీస్తాం లేదా 1:30 40 తీస్తాం అని చెప్పే పరిస్థితి అండి. అంతే. అంతే. అన్నిటికీ మనం సిద్ధపడాలి. అన్నిటికీ ఏ ఒక్క సిద్ధపడాలి. సబ్జెక్ట్ని, ఏ ఒక్క స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే అబ్జర్వ్ చేస్తాం సార్, కట్ ఆఫ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు చదివేస్తున్నారు, విపరీతంగా చదువుతున్నారు. కాంపిటీషన్. మొన్న 209 వచ్చిన పర్సన్కి కూడా జాబ్ రాలేదు. ఒక జిఎస్ బేస్డ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ లేని సబ్జెక్ట్లో 70% మార్క్స్, 210 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ స్కోర్. ఎగ్జాక్ట్. పేపర్ ఎంత ఈజీగా ఉన్నాయండి, 70% మార్క్స్ వచ్చిన జాబ్ రాలేదు అంటే ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ హ్యాస్ బిన్ ఇంక్రీజింగ్. సో అండ్ దాంట్లో ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ కూడా రాస్తున్నారు. సో అందుకే ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ నేను ఓన్లీ గ్రూప్స్ కూర్చుంటాను అనే దానికన్నా కూడా ఎర్లీగా స్టార్ట్ చేసేవాళ్ళు. ఎర్లీగా స్టార్ట్ యూపీఎస్సీకి చదివేసుకోవడం మంచిదే. అదైతే కరెక్ట్ సార్, ఎందుకంటే హయ్యర్ లెవెల్ చదివినప్పుడు కొంచెం కింద లెవెల్ ఎగ్జామ్స్ ఈజీ ఈజీ అవుతాయి. ఇప్పుడు నాకు యూపీఎస్సీ నేను చదవడం, నాకు పాలిటీ, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ ఎక్కడ కూడా నేను టైం పెట్టలేదు. ఓన్లీ నేను అప్డేట్స్ చూసుకున్నాను, ఏపీ హిస్టరీ మీద ఫోకస్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను గ్రూప్ 2కే ప్రిపేర్ అయ్యానంటే ఇప్పుడు ఒక సేమ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ వచ్చి నాతో పోటీ పడినప్పుడు వాడు ఆబ్వియస్లీ అనలిటికల్గా నాకన్నా ముందు ఉంటాడు, స్పీడ్గా ఉంటాడు. వాడిని నేను కొట్టాలంటే నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో బెటర్గా గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 అయితే ఇంకా ఈజీగా కూడా క్లారిఫై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కోచింగ్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి ఈ సబ్జెక్ట్స్కి యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్లో ఉండే ఫ్యాకల్టీ వేరు, గ్రూప్ 2 మాత్రమే అదైతే చాలా ఫ్యాకల్టీ వేరు. ఇక్కడ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ డెప్త్ కానీ తక్కువ ఉంటుంది. సో పాత పద్ధతుల్లో ఫ్యాక్చువల్ మెథడ్స్లో చెప్తే ఇప్పుడున్న రోజుల్లో సరిపోదు అసలు. అంతేందుకు సార్, నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ పేరు తీసుకోకూడదు కానీ అప్పట్లో మాకు సర్వేలు, ఈ కరెంట్ అఫైర్స్ బాగా అనమాట. ఇది ఒక ఉంటుంది కదా ఎగ్జామ్ టైంలో ఏం చదవాలి మేము కోర్సులు కొనేస్తాం. వాళ్ళు ఏదో చెప్పేస్తారు ఏదో అని కాదు కానీ భయం, అవుట్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏమంటారు కదా, ఫోమో అంటారు. సో ఆ టైప్లో మేము ఫీల్ అయ్యాం, కొనేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ చూసిన తర్వాత మేము ఏ రిలీజ్ అయ్యామంటే నేను చెప్తే ఇంకా 100 రెట్లు బాగా చెప్తాను. కడుపు తిప్పేస్తుంది. వాడు ఏమంటాడు, బట్టి అంటాడు. బట్టి అంటే నేను ఎంత బట్టి పట్టగలను, నాకు అంత ఎబిలిటీ ఉండదు, క్వాలిటీ అనేది ఉండదు. సో ఫ్యాకల్టీ ఇష్యూస్ అయితే బాగా ఉంటుంది. బట్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఫ్యాకల్టీ అనేది స్టాండర్డ్ ఉంటుంది, మెయింటైన్ చేస్తారు. సో నేనైతే ఏమంటానంటే ఇన్వెస్ట్ ఆన్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు అదే 10,000 పండగకి నేను బట్టలు కొనుక్కోను, ఆ 10,000 పెట్టి నేను మంచిగా ఒక పుస్తకమో ఏదో కోచింగ్ కొనుక్కుంటాను. ఎందుకు ఆ 10,000 పెట్టి నాకు నెక్స్ట్ లైఫ్ లాంగ్ సరిపడి ఇప్పుడు జాబ్ వచ్చింది అంతే కదా. అంతే. ఇప్పుడు ఆ 10,000 బట్టలు కొనుక్కుంటా, నేను చీప్గా ఎక్కడ వస్తుందో కోచింగ్ చూసుకుంటా, అక్కడ ఫ్యాకల్టీ బాగోరు, సఫర్ అవుతాం. అదైతే నిజం సార్, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ అవర్ సెల్ఫ్. సో ఫైనల్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్, హౌ డు యూ డీల్ కరెంట్ అఫైర్స్? కరెంట్ అఫైర్స్ అయితే డైలీ న్యూస్ పేపర్ చదవాలి. ఇప్పుడు రోజు హిందూ పేపర్ అయితే సరిపోతుందా? రోజు హిందూ పేపర్తో పాటు మ్యాగజైన్స్ చదవాలి, మంత్లీ మ్యాగజైన్స్ చదవాలి. ఎందుకంటే మనకి ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ ఉన్నాయి కాబట్టి హిందూ చాలామందికి ఏంటంటే అర్థం కాదు. న్యూస్ పేపర్ వచ్చినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చదువుతారు న్యూస్ పేపర్, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజే ఏం జరుగుతుంది, పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, ఎవడు ఎక్కడ చనిపోయాడు ఏంటి. బట్ పేపర్ యొక్క థింగ్ ఎడిటోరియల్ నుంచి స్టార్ట్ అయ్యి బిజినెస్ ఎండ్ అవుతుంది. ఇది ఎవరు చదవరు. సో చాలా మందికి పేపర్ చదువుతున్నప్పుడు మెయిన్గా నేను గమనించేది ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించరు లేదా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. సో పేపర్ అంటే మన అనాలిసిస్లో ఏమైనా ఉంటే అవి వినుకోవడం మంచిది, లేదు అనుకుంటే మ్యాగజైన్స్ కొనుక్కోవడం మంచిది. పేపర్ అయితే చదవాలి సార్, మస్ట్ అండ్ షుడ్. అప్డేట్గా ఉంటే సడన్గా స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్లో స్టేట్ పోర్షన్ ఎంత ఉంది? స్టేట్ పోర్షన్ పెద్దగా ఏమి రావట్లేదు. నేనైతే ఏపీ పర్స్పెక్టివ్కి వచ్చినప్పటికీ అంటే నేను ఫస్ట్ భయపడిపోయాను. గ్రూప్ 2, గ్రూప్ 1 అంటే కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అంటే ఏపీ అనుకున్నాం. ఏపీ కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్ 2-3 క్వశ్చన్స్కి మించి ఉండదు. ఓన్లీ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఏదైతే ఎకానమీ పర్స్పెక్టివ్ ఉంటుందో అక్కడ మాత్రం ఒక 25 క్వశ్చన్స్ ఏపీ నుంచే వస్తాయి. దానికి సోర్స్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా 2-3 నేషనల్ పార్క్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఏదైనా ఒక డెవలప్మెంట్ జరిగినా,
ఒక్క 2-3 క్వశ్చన్స్ తప్పించి బయట నుంచి అయితే ఏపీ పర్స్పెక్టివ్ క్వశ్చన్స్ అనేవి మనకి క్వశ్చన్ పేపర్లో కనబడవు. అన్నీ కూడా యూపీఎస్సీ ల్యాండెడ్ కరెంట్ అఫైర్స్. ఏది కూడా నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ మన స్టాండర్డ్ మ్యాగజైన్స్ చదువుకుంటే సరిపోతుంది సార్. వెరీ గుడ్. అది సో ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ వ్యూస్. ఈ గైడెన్స్ అనేది ఇప్పుడు రాయబోయే స్టూడెంట్స్కి అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అదే సార్. అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు స్టాప్ హియర్. Yes. సో మళ్ళీ మనం ఇంకొక ఇంటర్వ్యూ చేయాలి ఆఫ్టర్ యూ క్రాక్ దిస్ ఇయర్స్ యూపీఎస్సీ. యా సార్, పక్కా సార్. అదైతే ఎప్పటి నుంచో ఉన్న గోల్. బట్ ఇది ప్లాట్ఫామ్ సెట్ చేసి ఒక ప్లాట్ఫామ్ సెట్ అయిపోయింది, మనకు బేస్ సెట్ అయిపోయింది, ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది, టెన్షన్ తగ్గింది. సో దీన్ని మనం యూజ్ చేసుకుని ఇప్పుడు గవర్నమెంట్ లోపలికి వెళ్తాం కాబట్టి లోపల పర్స్పెక్టివ్స్ కూడా మనకి తెలుస్తాయి. సో మన మెయిన్స్ ఆన్సర్ రీడింగ్ కానీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ కానీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్గా. సార్ ఈ పర్స్పెక్టివ్లో నా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ వీళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. ద ఓన్లీ థింగ్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ మీద. అంటే మీకు ఇది అనిపించవచ్చు ఏంటి హార్డ్ వర్క్ అంటున్నారు, అందరం చేస్తాం కదండి. హార్డ్ వర్క్ ఇన్ రైట్ డైరెక్షన్. ఎప్పుడు కూడా చదివేస్తున్నాం 10 గంటలు 20 గంటలు, దానికి యూజ్ లేకపోతే ఇంకెందుకు. నువ్వు చదివిన 8 అవర్స్ అయినా పక్కన సిలబస్ పెట్టుకో. సిలబస్లో ఉన్న ఏరియాస్ ఫస్ట్ కంప్లీట్ చేయి. సిలబస్ పక్కన పెట్టుకొని ఏరియాస్ కంప్లీట్ చేసుకొని రివిజన్, కంప్లీట్ రివిజన్. నువ్వు ఒక పుస్తకం చదివావు, దాన్ని మినిమం 30 సార్లు రివైజ్ చేయగలిగితే నా పుస్తకం కొను, లేదంటే ఆ పుస్తకం కొనొద్దు. ఎందుకంటే దానివల్ల నీకు ఉపయోగం అనేది 0%. టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. టెస్ట్ సిరీస్ ఈజ్ యువర్ కరెక్ట్ గైడ్. మీకంటూ కరెక్ట్గా మెంటర్స్ని పెట్టుకోండి. ఎందుకంటే మీరు రాంగ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు, తప్పు డైరెక్షన్ వెళ్ళినప్పుడు వాళ్ళే హెల్ప్ చేస్తారు. సో మీకు ఎవరైనా అవ్వచ్చు మీ మెంటర్. మీకు ఒక మంచి ఇన్స్టిట్యూట్ దొరికితే అది ఓకే, లేకపోతే ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మంచి మెంటర్ని పెట్టుకోండి. మీకు అంటూ ఒక మంచి ఫ్రెండ్ని పెట్టుకోండి. అప్పుడు వాళ్ళు మీ ప్రిపరేషన్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా మీతో సేమ్ ఫుటింగ్లో ఉంటారు కాబట్టి హెల్ప్ అవుతుంది. అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ అదర్ థింగ్స్. మీ గోల్ మీదే కాన్సన్ట్రేటెడ్ ఉండండి. టైం పడుతుంది సక్సెస్ రావడానికి, ఒక రోజులో రాదు. నేను యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లు ఫెయిల్ అయిపోయా, సిఏపిఎఫ్ ఫెయిల్ అయిపోయా, మధ్యలో క్యాబినెట్ సెక్రటేరియట్ మీరు అందరూ సినిమాల్లో చూస్తుంటారు రా అని, ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయా. గ్రూప్ 1 మెయిన్స్ 2 సార్లు ఫెయిల్ అయ్యా. ఒకటే సక్సెస్ ఉంది, గ్రూప్ 2. ఫెయిల్యూర్స్ ఎక్కువ, సక్సెస్ ఒకటే. సో సక్సెస్ లాస్ట్లో వస్తుంది. ఆ ఫెయిల్యూర్స్ తీసుకోవాలి కాబట్టి అవి వస్తూ ఉంటాయి. దాన్ని కూడా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ లెర్నింగ్స్ వాటి నుంచి తీసుకుంటూ ముందుకెళ్తే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ హ్యావ్ బ్యాకప్ ఆప్షన్స్. ఎందుకంటే ప్రెజెంట్ నోటిఫికేషన్స్లో ఎక్కువ నోటిఫికేషన్స్ ఉండవు. వీ హ్యావ్ టు బీ ఇన్ రియాలిటీ. 500 పోస్టులు 1000 పోస్టులు 10 లక్షల మంది కొట్టుకుంటున్నప్పుడు మనకంటూ ఒక బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. సో అది కూడా మైండ్లో ఫిక్స్ చేసుకుంటూ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 మీరు ఏది ప్రిపేర్ అయినా పర్లేదు, హ్యావ్ దట్. సో దట్ విల్ బి మై స్మాల్ మెసేజ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.